మంచి వాళ్ళని ఎన్నుకోండి, పద్ధతైన వాళ్ళని ఎన్నుకోండి, భవిష్యత్తుని మీకు మంచిగా మలిచే పార్టీలను ఎన్నుకోండి, మంచి నాయకత్వాన్ని తీసుకోండి, గట్టి నాయకత్వాన్ని తీసుకోండి అని చెప్తున్నాను. నాయకుడు గట్టిగా లేకపోతే చూడండి స్టేట్ని ఎలా విభజించేశారో, కేవలం గట్టి నాయకత్వం లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. సో అలాంటి ఒకటి. అలాగే ముందు చూపు ఉన్నవాళ్ళు, ఎవరైతే స్ట్రాటజికల్గా ఆలోచించగలుగుతారో, ఎవరైతే ఆపరేషన్స్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారో, ఆ తెలివితేటలు ఉన్నాయో అలాంటి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తా ఉన్నాను. అలాగే మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి సంక్షేమం ఇవ్వాలి, మంచి అభివృద్ధి ఇవ్వాలి. ఈ మూటికి సంబంధించి బ్యాలెన్స్ అప్రోచ్ ఉన్నటువంటి నాయకత్వం ఎక్కడుంది? అది పార్టీ లెవెల్లో ఉండండి ముఖ్యమంత్రిగా, అలాగే ఇక్కడ పార్లమెంట్ లెవెల్లో ఉండండి, అసెంబ్లీ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్లో కూడా ఆ కెపాసిటీస్, అలాగే అంకిత భావం ఉందా, ప్రజలకు సేవ చేయాలనేటువంటి అంకిత భావం ఉందా లేదా, వాళ్ళు అందుబాటులో ఉంటారా లేదా, వాళ్ళ మనసు నాలుగు కాలాలు పేరు సంపాదించుకోవటానికి వాళ్ళ మేము ఇంత మంచి పనులు చేశామని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పుకునే విధంగా ఉండే మనస్తత్వాలు ఉన్నటువంటి నాయకులు మనకు ఉన్నారా అని చెప్పి ఆలోచించి నిర్మోహమాటంగా చెప్పి మన మంచి చెడు మనతో అండగా ఉండేటటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోమని చెప్పి కోరుకుంటాం. సమైక్య ఆంధ్రం అంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర మూడు కలిస్తేనే సమైక్య ఆంధ్ర అనేది ఆయన దృష్టిలో చాలా క్లియర్గా ఉంది. మేమందరం కూడా దాన్ని నమ్ముతున్నాం.